పండక్కి పిండి వంటలు స్టార్ట్ చేసేసారా? ఇవి బియ్యపు పిండి చక్రాలండి. చాలా అంటే చాలా టేస్టీగా, గుల్లగా, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేయండి. 1 కిలో బియ్యానికి 1 గుప్పెడు పచ్చెనపప్పు, గుప్పెడు మినపగుళ్ళు వేసి మిల్లుకిచ్చి బియ్యపు పిండి పట్టించేశారు. 1 కేజీ బియ్యపు పిండిలో ఒక 4 టేబుల్ స్పూన్ల కారం, ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూను వాము వేసి పిండి మొత్తానికి పట్టేటట్టు కలుపుకుంటున్నారు. పిండి మొత్తానికి పట్టేటట్టు ఉప్పు, కారం, వాము మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇది చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు, కాచిన నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. జాగ్రత్త అండి, వేడి నీళ్ళు కదా, చేతులు కాలితే ఒకేసారి పెడితే. కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అదే మనం పావు కిలో, అరకిలో అయితే ఈజీగా కలిపేసుకోవచ్చు. కిలో కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా లోపలంతా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలుగా ఉంటే మనం పిండి ఒత్తేటప్పుడు ఏంటంటే అది చాలా కష్టంగా ఉంటుంది చక్రాలు ఒత్తేటప్పుడు. అందుకని చెప్పి సాఫ్ట్గా పిండిని కలుపుకునే చాలా ఇదిగా పిండిని కలుపుకోవాలి, చాలా సాఫ్ట్గా. ఈ పిండి కలుపుకునే విధానంలోనే మనకి చక్రాలు అనేది కరకరలాడుతూ ఉంటాయి, గుల్లతనం వస్తుంది. చాలామంది పసుపు వేస్తారు. పసుపు అంతా వేయక్కర్లేదండి, కలర్ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది, గోల్డెన్ బ్రౌనిష్ కలరు. అందులో కొంతమంది వెన్న కానీ డాల్డా కానీ వేస్తూ ఉంటారు గుల్లతనం కోసం. అసలు అవసరం లేదు. వేడి నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే చాలు. మేము చాలా సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నారు మా నాన్న. చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి పండగకి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీ ఇంట్లో ఈసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. శనగపిండి అంటే చాలామందికి ఈ మధ్య గ్యాస్ ట్రబుల్ ఉంటున్నాయి కదా, అందుకని చాలామంది యూస్ చేయట్లేదు. ఈ బియ్య పిండితో అయితే మనం చాలా చక్కగా తినేయచ్చు అనమాట. కానీ ఈ చక్రాలు కరకరలాడుతూ ఉంటే చివరి వరకు ఈ చక్రాలు అనేవి మనకి కరకరలాడుతూనే ఉంటాయి, చివరి అయిపోతున్నాయి అనేంత వరకు. ఈ విధంగా పిండి మొత్తం చాలా సాఫ్ట్గా, లోపల పిండి ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది చూసారు కదా, చపాతీ పిండిలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి పిండినంతా. పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందండి చక్రాలు మనకి వచ్చే ఇది, ఒత్తుకునే ఇది కూడా. పిండి గట్టిగా ఉందంటే మనం ఒత్తడానికి చక్రాలు చాలా కష్టపడతాం. అందుకని చెప్పి చాలా సాఫ్ట్గానే ఒత్తుకోవాలి పిండిని. ఆ ఫిల్లింగ్ చక్రాల గిద్దల్లో పెట్టేసి ఆ పిండిని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తుకోవచ్చు. మేమైతే సన్నకార పూస, లావు చక్రాలు అలా చేసుకున్నాము ఇలా. కానీ చక్ర ఒత్తేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కదా. అలవాటు ఉన్నవాళ్ళు గబాలను ఒత్తేస్తారు. అప్పుడప్పుడు చేసుకున్న మనలాంటి వాళ్ళేమో ఒత్తడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇగో ఈ విధంగా చాలా రకరకాల షేపుల్లో వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఇందాక సన్నకార పూస వేసారు కదా, ఇప్పుడు లావు కారపూస వేస్తున్నారు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకొని, ఇప్పుడు రకరకాల షేప్స్ వస్తాయి కదా, ఆ షేప్లో ఒత్తుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈసారి ట్రై చేసి చూడండి ఈ పండగకి మీ ఇంట్లో. కరకరలాడుతూ క్రిస్పీగా, గుల్లగా కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి ఈ చక్రాలు, బియ్యపిండి చక్రాలు. ఇదిగో ఈ విధంగా రెడీ అయిపోయినాయి చక్రాలు అనేవి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.